ఒకరోజు సరదాగా మా వారితో నేను ఇలా అన్నాను, ఎప్పుడు ఇంట్లో వండుకోవడమే, అదే ఆంధ్రాలో ఉంటే పెళ్లి భోజనాలన్నా తగిలేవి అప్పుడప్పుడు అని. అయినా ఇక్కడ మనకి ఎవరు తెలిసి ఇన్వైట్ చేయడానికి అన్నాను. కరెక్ట్ గా నెక్స్ట్ డేకే ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ మ్యారేజ్ కి వెళ్ళాలి అని, పెళ్లి చూడాలని కాదులేండి, అక్కడ భోజనాలు ఎలా పెడతారని చాలా ఈగర్ గా వెయిట్ చేశాను. కానీ నా బ్యాడ్ లక్, ఆ ముందు రోజే మా బుడ్డోడికి ఫీవర్ వచ్చింది. ఇప్పటికి కూడా వాడికి తగ్గలేదు. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఈ డైనింగ్ టేబుల్ మీద పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూర్చొని డిన్నర్ చేస్తారంట. అదొక ఆనవాయితీ అంట. అందుకే నేను వెళ్ళలేదు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని మా హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళొచ్చారు. ఇదిగోండి వీళ్ళదే మ్యారేజ్ ఆఫ్టర్నూన్ చర్చ్ లో 3 o'clock అయిపోయింది. ఇప్పుడు రిసెప్షన్. ఈ రిసెప్షన్ కి డాన్స్ వేసే వాళ్ళని కూడా అరేంజ్ చేశారు. అంతా బఫే సిస్టమ్. కొంతమంది ప్లేట్స్ లో పెట్టుకొని వచ్చి కూర్చొని వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడే తింటున్నారు. అందరూ తెల్లారాక భోగి మంటలు వేసుకుంటే మేము మాత్రం రాత్రులు నిద్ర లేక వాడి ఒళ్ళు తుడుస్తూ కూర్చున్నాం. ఏ జీవిని కూడా వదలలేదు, అన్నిటినీ వండేశారు. ఏమేం పెట్టారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.